దేవస్థానం వారికి ఎలాంటి బకాయిలు ఉన్నవారు కానీ చెందిన వారికి ఉండవలను. ఇవి డిపాజిట్ 25,000 అంటే ఈ యొక్క 7 ఈ యొక్క 3 మొత్తం 10 ఆదిలక్ష్మి పాట 91,000. ఏం పేరమ్మా? చిట్టమ్మ 92,000. చిట్టమ్మ 92,000. ఆదిలక్ష్మి పాట 93,000. ₹1,00,000. 7,000. సిద్ధమ్మ పాట 1,07,000. సిద్ధమ్మ పాట 1,07,000. ఆదిలక్ష్మి పాట 1,11,000. చిట్టమ్మ పాట 1,15,000. చిట్టమ్మ పాట 1,40,000. 1,40,000. చిట్టమ్మ పాట 2 సార్లు పాట కొట్టేస్తున్నాం. వెంకటేశ్వర్లు, చిట్టమ్మ, సిద్ధమ్మ 1,60,000. ఆదిలక్ష్మి పాట 2 సార్లు పాట కొట్టేస్తున్నాం. ఎవరైనా పాడేవాళ్ళు పాడవచ్చు. ఆదిలక్ష్మి పాట 1,60,000 3 సార్లు. 12,31,000. దేవస్థానం తగ్గింపు పాట 11,40,000 2 సార్లు పాట కొట్టేస్తున్నాం. ఇంకెవరైనా పాడేవాళ్ళు ఉంటే పాడుకోవచ్చు. చలపతి పాట 12,40,000 2 సార్లు పాట కొట్టేస్తున్నాయా? చలపతి పాట 12,40,000 3 సార్లు. నేను అడిగేది ఏంటంటే శ్రీరాములు నెల్లూరు జిల్లా మిడలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఏం చేస్తున్నాం. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం వివిధ లైసెన్స్ హక్కులకు సంబంధించి వేలంపాట నిర్వహించడం జరిగింది. 5 లైసెన్స్ హక్కులకు వేలంపాట నిర్వహించగా 3కి మాత్రమే పాడతారు ముందుకొచ్చి పాటలు పాల్గొన్నారు. మిగిలిన 2 వాయిదా వేయడం జరిగింది. తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే వరకు, తర్వాత కొబ్బరి చిప్పలు సేకరించుకునే వరకు ఈ 2 హక్కులకు ఎవరు పాటలు పాల్గొనడానికి ముందుకు రానందువల్ల పాటలు వాయిదా వేయడం జరిగింది. మిగతా 3 పాటలకు గాను పోయిన సంవత్సరం 14,63,000 వచ్చింది ఆదాయం. ఈ సంవత్సరం 15,67,500 రాబడి వచ్చింది. పోయిన సంవత్సరం పోల్చుకుంటే ఇంచుమించుగా 1,04,500 రాబడి పెరిగింది. రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 27వ తేదీ నుంచి మొదలవుతాయి. వచ్చే 27/6/2024 తేదీ నుంచి ప్రారంభమయ్యి 6/7/2024 తేదీ నాటికి ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా 5వ తేదీన తీర్థవాద జరుగుతుంది, 4వ తేదీన కళ్యాణము, 3వ తేదీ రథోత్సవము, 2వ తేదీ నందిసేవ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీపారాధన చేస్తున్నారు. Please subscribe my channel.